హరి ఓం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత హే శ్రీమన్నారాయణ, నీ పాదం సర్వదా మాకు శరణం. నీ చరణాలే మాకు కన్నుల కమల నయనాలు తండ్రి. వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. నయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవెగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వినయము చేసేవు విష్ణుమూర్తి. నీవు వెనుకటి వాడవెగా విష్ణుమూర్తి. వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి, నన్ను వెనుగుని పట్టనీల విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవుగల వాడవు విష్ణుమూర్తి, నేడు వెరగైతి నిన్ను చూసి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి, విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి. మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి, మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. పెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి, మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. నమో కృష్ణ, నమో కృష్ణ. జ్యోతిర్మయి గురుగారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనోవైజ్ఞానిక విజ్ఞాన శాస్త్రాన్ని బోధించినటువంటి భగవద్గీత, ఆయన గుర్తించినటువంటి మొదటి మానసిక రోగులు ఎవరు అని అడిగాడు. మనం భగవద్గీత వరకైతే చూసినట్లయితే అది వరకు ఆయన భాగవతంలో కంసుడు లాంటి వాళ్ళు మానసిక రోగులని ఆయన స్పష్టంగా చెప్పేశారు. మానసిక రోగులంటే ఎవడైతే విచక్షణ జ్ఞానం కోల్పోయి పక్షపాత బుద్ధితో పరిపాలన చేస్తూ ప్రజలందరినీ సమానంగా చూడాల్సింది పోయి అసమానతలతో తేడాలు చెప్పించి కులమతాల మధ్య వైరాలు పెంచి కులమతాల మధ్య తేడాలు చూపించి అగ్రవర్ణాలు నీచవల్లాను చెప్పుకుంటూ ఇలా చేసినటువంటి మొదటి మానసిక రోగి కంసుడు. ఇంకా రాక్షసులను చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ భగవద్గీతల ప్రారంభంలోనే ఆయనకు తెలుసు, ఆయన అందరి హృదయాల్లో ఉన్నవాడికి ఎవరి గురించి ఏం తెలియదు. అజ్ఞానులు ఆయన ఎక్కడ చూస్తారని అనుకుంటారు. లోపల ఉన్నానరా స్వామి, నన్ను చూడండి తల్లులారా నాయనలారా, నేను చెప్తాను వినండి అని అనుకుంటా. మాకు మూర్ఖత్వం కావాలా, అహం కావాలా, అంటే మీ రజోతమ గుణాలే మాకు కావాలా, సత్వం కూడా మాకు అవసరమే లేదు. ఎందుకు? దానివల్ల మాకు సంతోషం లేదు. ఈ చెడికి ఆనందాలు రావు, ఈ పగా ప్రతీకారం కసి తీర్చుకోవాలనేది అవి ఉండవు మనం. ఇప్పుడైతే అన్నీ ఉంటాయి. ఏ విధంగా రజోగుణాన్ని తమోగుణాన్ని తీసుకుంటారు అని ఆలోచించే వాళ్ళు కూడా ఒక మానసిక రోగుల కిందకే వస్తారు. అటువంటి వాడు దుర్యోధనుడు. కానీ అటువంటి వాళ్ళను రూపుమాపడానికే పరమాత్మ అవతరించాడని ముందే చెప్పేశారు. ఎవరైతే మానసిక రోగాలను పెంచుకుంటూ పోయి చివరికి తాము తీసిన గోతులు తామే పడతారు అనే సామెతను అనుసరించి పరమాత్మ అది చేయడానికి ఆయన శ్రీకృష్ణ అవతారం ధరించారు, శ్రీ మహావిష్ణువు. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు అయితే ఈయన ఊహించినట్లుగా మొట్టమొదట మానసిక రోగులు 2-3 రకాలుగా ఉంటారు. సాత్వికుల్లో కూడా మానసిక రోగం ఉంటుంది. ఎందుకంటే అమితమైన సత్వగుణం లోపల పెరిగిపోతే రాగం పెరిగిపోతుంది. రాగం అంటే మీ ప్రేమ. ఈ ప్రేమ అది మనకు జ్ఞానం అనే దాంట్లో చెప్పుకుంటాం మనం. రాగద్వేషాలు రెండింటికి అతీతంగా ఉండండి అని జ్ఞానం చెప్తుంది.
స్వామి చెప్పేది అది. పతాంజలి యోగ సూత్రాల నుంచి వేదాంతంలోకి వేదవ్యాస మహర్షి దగ్గరకు వచ్చామంటే రాగద్వేషాలు విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీరు యోగులుగా గుర్తిస్తారు, మీరు మానవత్వం ఉన్న మనుషులుగా గుర్తించబడతారు అని మనమందరికీ ఆయన చెప్పారు. ఆయన కనుక ఇప్పుడు సత్వగుణకులైన అర్జునుడు కూడా ఒక మానసిరోగ్గా మారిపోయాడు అనేది ఆయనకి అర్థమైపోయింది. ఎందుకంటే అర్జునుడి శక్తి అర్జునుడికి సంపూర్ణంగా తెలుసు అంతకుముందు, ఏది యుద్ధం మధ్య రాకముందు. కానీ ఆ రావాలని కోరిక కలిగించింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అలా కోరిక కలిగింది? అర్జునుడు ధైర్యవంతుడా, విరిగివంతుడా, ఎటువంటి వాడు? ఎక్కడ చూడాలంటే వాస్తవ స్థానానికి వెళ్ళిపోవాలి, అంటే మీ ప్రాక్టికల్లోకి దిగిపోవాలి. మనం విన్నంతసేపు వింటూ ఉంటాం, ఆనందంగా ఉంటుంది అన్నీ కూడా. విన్నప్పుడు ఓ అనుకుంటాం, మళ్ళీ ఇంటి దగ్గరికి పోతానే అవన్నీ వదిలేసి మన కార్యక్రమాల్లో మనం మునిగిపోతాం. అంటే మీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు, అంటే కార్యంలోకి దిగినప్పుడు, ఆచరణలోకి దిగినప్పుడు, ఆచరించాలనే ఆలోచన పెంచుకున్నప్పుడు దాన్ని ఆచరించాలి జీవితంలో. అప్పుడు హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలాంటిది వదిలేసేసి ఈ అర్జునుడు ఎలాంటి వాడో ఒకసారి ప్రపంచానికి అంతా తెలియజేయాలని. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మంచి వాళ్ళల్లో కూడా మానసిక సమస్యలు ఉన్నాయి. మంచి వాళ్ళల్లో కూడా ఉండే మానసిక సమస్యలు అది వాళ్ళని దహించేస్తుంది, కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ఇతరులకు అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళే తమ యొక్క మానసిక స్థితిని కోల్పోయి, ధైర్యం కోల్పోయి, ఆత్మవిశ్వాసం కోల్పోయి, మనోవికాసాన్ని కోల్పోయి, మనసుని అనేక విధాలుగా పరిపరి విధాలుగా దాన్ని బాధించుకుంటూ, మనసుని అనేక శూలాలతో, బాణాలతో, కత్తులతో గుచ్చుకుంటూ వాళ్ళే ఆలోచనలన్నీ అటువంటివే. వచ్చే ఆలోచనలు కత్తుల కన్నా, బాణాల కన్నా, శూలాల కన్నా, తుపాకీ గుండ్ల కన్నా కూడా చాలా భయంకరమైనది ఆలోచన. థాట్ అటాక్. ద ఫేమస్ మన పట్టాభిరామ గారు అంటారు, హార్ట్ అటాక్ కన్నా మోస్ట్ డేంజర్ ఇస్ ద థాట్ అటాక్. హార్ట్ అటాక్ ఈజ్ నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. अरे तुम मुझसे क्या चाहते हो मेरे मोर मित्रों? अच्छा, तो कैसी धुन बजाऊं? हाँ, बड़ा नेक विचार है।